Daily. Taste the Daily. దేశంలోని రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 4 రోజుల్లో రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం పీఎం కిసాన్ నిధులను అందిస్తోందని ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అన్నదాతలకు నిధులు విడుదల చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలు ఈ లబ్ధి పొందుతున్నాయి. ఇక 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. దేశంలోని రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రేపు రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం పీఎం కిసాన్ నిధులు అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అన్నదాతలకు నిధులు విడుదల చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలు ఈ లబ్ధి పొందుతున్నాయి. 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ నిధులను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తారు. మొత్తం 20 విడతల్లో ఇప్పటికే రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు జమ చేయగా రేపు కూడా ఆయన ఈ 21వ విడత కింద రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున కూడా జమ చేస్తున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించి ప్రక్రియ సిద్ధమైనటువంటి నేపథ్యంలో రేపు ప్రధాని పుట్టబర్తి వస్తున్నారు. ఆయన పుట్టబర్తిలో శత జయంతి ఉత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఆయన అక్కడి నుంచి ఆయన చేతుల మీదుగా ఈ పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఇప్పటి వరకు మొత్తం 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఇది ఇప్పటికే జమ అయినటువంటి నేపథ్యంలో ఈ డబ్బులను కొంత ఆలస్యం జరిగిందని చెప్పుకోవచ్చు. గత దీపావళి పండుగ సందర్భంలోనే రైతుల ఖాతాల్లో అంతా డబ్బులు జమ అవుతాయని భావించారు. దీపావళి పండగకు ముందే రైతులకు కేంద్రం శుభవార్త అందిస్తుందని పలు మీడియా కథనాలు కూడా వచ్చాయి. కానీ అది జరగలేదు. ప్రస్తుతం ఇది కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపు దీనికి సంబంధించి నిధుల జమకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే అందించింది. ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా లబ్ధిదారులు తమ అకౌంట్లను ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు రైతులకు అకౌంట్ లో పడిపోతాయి. లేకపోతే దాదాపుగా డబ్బులు పడవని చెప్పుకోవచ్చు. ఉన్నప్పటికీ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అయితే బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో కూడా ఓటీపీ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్ లో ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి పంట పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. దీనిని ఒకేసారి కాకుండా సంవత్సరంలో 3 విడతల్లో 2,000 చొప్పున కూడా అందిస్తుంది. దీనిని నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యే విధంగా కూడా వారికే ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోదీ ప్రతి విడతలో దీనిని ఆయనే విడుదల చేస్తున్నటువంటి క్రమంలో లాస్ట్ టైం కూడా 20వ విడతలో కూడా నిధులను ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని విడుదల చేశారు. 2025-26 ఏప్రిల్ జూలై సమయంలో కూడా దాదాపుగా 9,71,41,402 మంది అకౌంట్లు ఈ డబ్బులు జమ చేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తంగా 20 విడతల కింద 11 కోట్ల మంది రైతుల అకౌంట్ లో దాదాపుగా 3,70,000 కోట్లకు పైగా కూడా నిధులు జమ చేసింది. 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. బ్యాంక్ అకౌంట్ ఆధారంగా లింక్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పీఎం పోర్టల్లో రైతుల ల్యాండ్స్ డీటెయిల్స్ రికార్డ్ అయి ఉండాలి. ఇప్పటికే వరదల నేపథ్యంలో ఉత్తరాఖండ్,
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో లబ్ధిదారులకు 21వ విడత కింద నిధులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేపటి నుంచి మిగతా రాష్ట్రాల్లో రైతులకు ఈ నిధులను జమ చేస్తున్నారు. అయితే ఈ పోర్టల్ కు సంబంధించి ఈ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతులకు మరొక అవకాశం ఇచ్చింది. రైతులు తమ సమస్యలను సరిచేసుకొని అవసరమైన పత్రాలు సమర్పిస్తే వారికి ఈ పథకం కింద కూడా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా ఇంకా ఈ మిగతా వారి డీటెయిల్స్ లేకున్నా కూడా దానికి సంబంధించి పోర్టల్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. రైతు ఆధార్ నెంబర్ వెబ్లాండ్ లో తప్పుగా నమోదైతే వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలని కూడా సూచించింది. ఈ పథకానికి అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటుంది. ఇట్లా ఈ ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారి ఖాతాలను యాక్టివేట్ చేయాలని కూడా, అంటే యాక్టివ్ గా లేని వారి ఖాతాలు కూడా యాక్టివ్ చేయాలని కూడా అటు ఏపీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే అక్కడ రైతులను కూడా ఆదేశించారు. ఒకవేళ రైతు పేరు పథకం జాబితాలో లేకపోతే వ్యవసాయ కేంద్రాల్లోని సహాయకులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని కూడా సూచించారు. కొన్ని జిల్లాల్లో వేలాది మంది రైతులు సాంకేతిక సమస్యల కారణంగా ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈ కేవైసీ పూర్తి కాకపోవడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోయిన క్రమంలో కొందరి బ్యాంకు ఖాతాలు నిలిచిపోవడం ఆ కారణాల వల్ల ఈ సమస్యకు దారితీసింది. ఈ సమస్యల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ పూర్తి చేసుకున్న అనంతరం కేంద్రం ఇచ్చేటువంటి నిధులు వారి ఖాతాలో నేరుగా జమ చేస్తాయని కూడా చెప్తా ఉంది. మరోపక్క భూ యజమానులు చనిపోతే వారిని ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో వారసులకు పాస్ పుస్తకాలు అందడంలో ఆలస్యం కూడా జరుగుతుంది. వెబ్లాండ్ లో పట్టా నెంబరు లేని ఖాతాలను కూడా తిరస్కరిస్తున్నారు. సాగు భూమికి ఆధార్ అనుసంధానంలో తప్పులు దొర్లాయి. ఈ సమస్యలు ఇంకా తహసీల్దార్ల స్థాయిలో పరిష్కారం కాలేదు. నెలకు 20,000కు పైగా జీతం పొందే ఉద్యోగులు, ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయడం లేదు. దాదాపు 10 సెంట్లలోపు భూమి ఉన్నవారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అనర్హులుగా కేంద్రం ప్రకటించింది. ఈ కేవైసీ పూర్తి చేసుకొని వారికి పథకం ప్రయోజనాలు అందడం లేదు. ఈ అడ్డంకులన్నీ రైతు భరోసా పథకం లబ్ధిదారులకు చేరడంలో జాప్యానికి కారణమవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వము రైతు సంక్షేమం కోసం 2019లో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్న ఒక కోణం ఉన్నది. అది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితేంది, కేంద్రం తీసుకున్నటువంటి కొన్ని షరతుల వల్ల కూడా ఈ గిట్టుబాటు ధరలు కొన్ని పంటలకు రావట్లేదు. అయితే వారికి ఇలాంటి ఇబ్బంది ఉండొద్దు, సాగు కష్టాలు తీర్చాలన్న కొంత ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రైతాంగానికి అనేక రకాలుగా కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 3,70,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది. అతిపెద్ద స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరుగా రైతులకు అందేటువంటి ఈ స్కీమ్ కనుక ఎక్కడ కూడా మధ్యవర్తుల ప్రమేయం లేదు. నేరుగా రైతుల అకౌంట్ లోకి డబ్బు జమ అవుతున్నటువంటి క్రమంలో రైతుకు లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పథకం కింద ఇంకా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కొంత పెంచాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ పంట పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నటువంటి క్రమంలో పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కొంత భరోసా ఇచ్చినట్టు ఉంటుంది, వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుందని కూడా రైతులు, రైతు సంఘ నేతలు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా అనేక మంది, అంటే కోట్లాది మంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.